విశాఖపట్నం సమత డిగ్రీ కాలేజ్ విద్యార్థి కోన సాయితేజ ఆత్మహత్య చేసుకున్నారు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న అతడి బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల విద్యార్థుల ప్రాంగణంలో ఇక ఆందోళనకు దిగారు. సాయితేజ సూసైడ్ అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. విశాఖ నగరంలో ఎంవీపీ కాలనీ సెక్టార్ 4లో నివాసముంటున్న కోన సాయితేజ్ సమత కళాశాలలో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతున్నారు. 5వ సెమిస్టర్ పరీక్షలు రాసినప్పటి నుండి అతనికి అధ్యాపకురాల నుండి వేధింపులు మొదలయ్యాయి. మార్కులు సరిగ్గా వేయకపోవడంతో పాటు రికార్డులు మళ్లీ రాయిస్తుండడం, వాట్సాప్ లో మెసేజ్లు పంపించడంతో సాయితేజ్ తీవ్ర మనస్తాపం చెందారు. ఈ విషయాన్ని అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎంవీపీ కాలనీ స్టేషన్ కు వెళ్లారు. అధ్యాపకురాలు పంపినటువంటి వాట్సాప్ మెసేజ్లు చూపించి ఫిర్యాదు చేశారు. ఈలోగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయితేజ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగత జీవిగా ఫ్యాన్ కు వేలాడుతుండడం చూసి గుండెలు విలిసేలా విలిపించారు. ఎంవీపీ స్టేషన్ సిఐ ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సాయితేజ్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సహచర విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు. సాయితేజ్ మంచి స్టూడెంట్ అని, అధ్యాపకురాలి వేధింపుల వల్లే చనిపోయాడని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు.